సిద్ధు ఇరుక్కుపోయాడు మేడం. ఇప్పుడు మీ అమ్మకి నువ్వు వంట చేసి పెట్ట అంత అవసరమా? ఆ వంకతోనైనా అమ్మని కళ్ళారా చూసుకుంటూ అమ్మతో కొంచెం టైం గడుపుతాను విజయ్. నువ్వు ఎంత టైం మీ అమ్మతో గడపాలన్నా ఇక్కడ మీ అమ్మాయి కళ్ళు కనపడకుండా ఉండేది 1 గంట మాత్రమే. ఆ తర్వాత మీ అమ్మకి కళ్ళు మామూలుగానే కనిపిస్తాయి. నువ్వు దొరికిపోతావు. ఆ గంట సేపు చాలే విజయ్. ఆ లోపు అమ్మకు వండి పెట్టేస్తాను. ఇదేంటి ఎన్ని చెప్పినా వినేలా లేదు. ఇప్పుడు ఇది ఈవిడ గారితో మాటల్లో పడి రోజుకి ఏ జబ్బు లేదని తెలిస్తే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టంతో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇప్పుడు ఎలా? విజయ్, మేడం, నేను ఇంటి దగ్గర బీపీ టాబ్లెట్స్ మర్చిపోయాను. నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి బీపీ టాబ్లెట్స్ తీసుకొచ్చిస్తావా? అలాగే మేడం. నేను దగ్గరుండి మేనేజ్ చేయకపోతే రోజుకి ఏ జబ్బు లేదన్న నిజం తెలిసిపోయేలా ఉంది. ఇప్పుడు ఎలా? తప్పదు కదా, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఎంత పని చేసావు సిద్ధు. డాక్టర్ వృత్తికే చెడ్డ పేరు తెచ్చావు. నువ్వు ఒక డాక్టర్గానే కాదు, ఒక మానవతో ఉన్న మనిషిగా కూడా ఫెయిల్ అయ్యావు. అవును, ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు, చాలా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాడికి లోకి, నీకు నా గురించి బాగా తెలుసుగా, నా క్యారెక్టర్ ఏంటో తెలుసుగా. నేనేదో డూప్లికేట్ ఇంజెక్షన్ వాడి డబ్బుల కోసం పేషెంట్స్ ప్రాణాలతో ఆడుకుంటున్నానని వీళ్ళంతా అంటున్నారు. అయినా నేను అలాంటి పనులు ఎందుకు చేస్తాను? కనీసం నువ్వైనా వీళ్ళకి చెప్పులోకి. నువ్వు నేరం చేసి ఆయన్ని సమాధానం అడుగుతావేంటయ్యా? ఇన్స్పెక్టర్ గారు, ముందు అతన్ని తీసుకెళ్ళండి. సిద్ధు, 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 ఏంటి సిద్ధు, ఏంటిదంతా? ఏమైంది? నందిని, నువ్వైనా చెప్పు. నేను డబ్బుకు ఆశపడి నేరేం చేశానంటూ వీళ్ళంతా నన్ను క్రిమినల్గా చూస్తున్నారు. నాకేమీ తెలియదంటున్నా వీళ్ళెవరు నమ్మడం లేదు. ఎందుకండి మా సిద్ధు మీద ఎందుకు అలా నింద వేస్తున్నారు? తను అలాంటి పనులు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఏం పొరపాటమ్మా? ఏం పొరపాటు? ఇతను తప్పు చేశాడు. సాక్ష్యాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇతని వల్ల మా హాస్పిటల్ కొన్న గుడ్ విల్ అంతా పోయింది. అవును, సిటీలో మా హాస్పిటల్ కి వీడి వల్ల ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో. అసలు వీడి ఒంటి మీద ఈ తెల్ల కోటు ఉండకూడదు, తీసేయాలి. చూడులోకి, నన్ను ఎలా అవమానిస్తున్నారో. కనీసం నువ్వేనా నమ్ము, నేనే తప్పు చేయలేదు. లోకి, ప్లీజ్ లోకి, సిద్ధు చెప్పేది కాస్త అర్థం చేసుకో. అయినా అయినా నీకు తన గురించి బాగా తెలుసు కదా. సిద్ధు ఇలాంటి పనులు చేస్తాడంటే నువ్వు నమ్ముతున్నావా? నందిని, అది అది ఏంటి లోకి అదే ఇది అంటావేంటి? నువ్వు సిద్ధుని అనుమానిస్తున్నావా? సారీ నందిని, ఈ ప్రమాదానికి కారణం సిద్ధువే అని క్లియర్ గా హాస్పిటల్ ఎండి కంప్లైంట్ ఇచ్చారు. ఆధారాలు కూడా అలాగే ఉన్నాయి. అది కాదు లోకి, నేను ప్లీజ్ సిద్ధు, ఈ విషయంలో నేనేమీ చేయలేను. నేను కేవలం రూల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. నేను నా సిద్ధుని వెళ్ళనివ్వను, నా సిద్ధుని తీసుకెళ్ళనివ్వను. తన చేతికి సంకెళ్ళు వేయడానికి నేను ఒప్పుకోను. నందిని,
సార్ ఇలాంటి వాడిని మర్యాదగా తీసుకెళ్ళడం కాదు, నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. సమాజంలో వీడు ఒక చీడ పురుగుని అందరికీ తెలియాలి. అవును ఇన్స్పెక్టర్ గారు, ఇలాంటి వాళ్ళకి అదే సరైన శిక్ష. నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. మీ పని మీరు చూసుకోండి. మేడం, ఎలా ఉంది దమయంతి నా యాక్టింగ్? అదరగొట్టేశారు మేడం. అసలు నిజంగానే ఏడ్చేశారేమో అనుకున్నాను. నేనేడవలేదు, కానీ కొంచెం బాధగా ఫీల్ అయ్యాను. ఎంతైనా నా లవర్ని పోలీసు వాళ్ళ తీసుకెళ్తుంటే కాస్త అదోలా అనిపించింది. మేడం, వేపాకు చేదుగా ఉన్నా మింగిన తర్వాత ఫలితం గొప్పగా ఉంటుంది. మీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మీరేం బాధపడకండి. అంతేనంటావా? అంతే మేడం. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే కోర్టు కంటే ముందు ఇక్కడ శిక్ష పడాలి. చూస్తారండి, నాకు తగిలించండి. అయ్యో, నా సిద్ధని కొడుతున్నారు. అయ్యో మేడం, ఇప్పుడు మీరు బాధపడకూడదు. ఈ ఛాన్స్ ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఎలా? ఎలా అంటే అర్థమైందా? ఇప్పుడు వెళ్ళండి. మేడం, ఏడుపు. ఓ వెళ్ళండి. సిద్ధు, అసలు సిద్ధు నేరస్తుడని ప్రూవ్ అవ్వకుండా ఇలా అందరి చేత కొట్టిస్తున్నావా? నేనెందుకు కొట్టిస్తాను నందిని? సిద్ధు నా బెస్ట్ ఫ్రెండ్. అలాంటిది నేనెందుకు? కథలు చెప్పకు లోకి. ఇదంతా నువ్వు ప్లాన్ ప్రకారం చేస్తున్నావని నాకు అర్థమైంది. నీ మనసులో ఏదో కుట్రతోనే ఇదంతా చేస్తున్నావు. నువ్వెంత ప్లాన్ చేసినా నా సిద్ధుని నా నుంచి దూరం చేయలేవు. ప్లీజ్ నందిని, నా వల్ల నువ్వు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళు. నిన్ను వదిలి నేను వెళ్ళలేను సిద్ధు, వెళ్ళను. ప్లీజ్ నందిని, అర్థం చేసుకో. వెళ్ళు. నేను వెళ్ళను సిద్ధు, వెళ్ళను. నువ్వు రామ్మా, నువ్వు రా, వదులుకన్నే, నువ్వు రా, రామ్మా.
అవతల బోల్డెన్ని పెళ్లి పనులు పెట్టుకుని నీకెందుకమ్మా ఈ అనవసరపు శ్రమ? శ్రమేంటి మేడం, మీరు మా అమ్మ లాంటి వాళ్ళు. అమ్మ కోసం నేను ఏమైనా చేయొచ్చు కదా. నువ్వు మాట్లాడుతుంటే అచ్చు నా కూతురు రోజీలానే అనిపిస్తుందిరా. నేను నీకు హెల్ప్ చేస్తాను. అయ్యో మేడం కూర్చోండి. మీరు హెల్ప్ చేయడం ఏంటి మేడం? మీకు సేవ చేసే భాగ్యం నాకు ఈరోజు దక్కింది. మీరు ఇలా కూర్చొని చూస్తూ ఉండండి, చకచక చిటికలో పూర్తి చేస్తాను. అయ్యో రక్తం. అమ్మా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నువ్వు అమ్మ అంటుంటే నా కూతురు రోజీ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. ప్లాస్టర్ వేశాను, చిన్న గాయమే, భయపడకండి. 5 minutes లో లంచ్ రెడీ చేస్తాను. మీ చేతికి దెబ్బ తగిలింది కదా మేడం, నేను తినిపిస్తాను. ఏంటి మేడం ఆ కన్నీళ్లు? నా కూతురు ఏమైపోయిందో, ఎక్కడుందో ఏమీ తెలియట్లేదమ్మా. దురదృష్టం అంతా నా వైపే ఉందమ్మా. 5 ఏళ్ల వయసులో నా కూతురు కిడ్నాప్ అయ్యి నాకు దూరం అయిపోయింది. 15 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి తన నా పక్కనే ఉంటూ నేను నీ కూతురు రోజేనని చెప్పలేకపోయింది. అమ్మకు నేనే రోజీనని అజ్జి చెప్పేసినట్టుంది. సారీ అమ్మా, ఇప్పుడు కూడా నేను చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించు. నా కూతురే నా శత్రువు అనుకుని ఎన్నో హింసలు పెట్టానమ్మా. నా రోజు నాకు కనపడగానే ఈసారి తన కాళ్ళు పట్టుకుని మరి నేను చేసిన తప్పులకి నన్ను క్షమించమ్మా అని వేడుకుంటానమ్మా. అమ్మా ఇలాగే ఇలాగే ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, అలాగే నేనెన్ని హింసలు పెట్టినా అమ్మా అందే తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు నా చిట్టి తల్లి.
ఏ తల్లి ఏ బిడ్డకి వెయ్యని శిక్ష నేను తనకి వేస్తే ఇలా క్షోభతో కృంగి కృషించి పొమ్మని ఆ దేవుడు నాకు శిక్ష వేశాడమ్మా. నా కర్మ కాకపోతే అది నా కూతురని తెలియక ముందు తన్ని పక్కనే పెట్టుకుని గుర్తుపట్టలేకపోయాను. కూతురని తెలిసాక అది ఎక్కడుందో కూడా నేను పట్టుకోలేకపోతున్నాను. నా జీవితం అంతా దాగుడు మూతలైపోయిందమ్మా. మేడం, ముందు మీరు అన్నం తినండి. తినండి మేడం. నువ్విప్పుడు పెడుతున్నావే కోరముద్దలు, అలా నా కూతురు చేత కూడా పెట్టించుకొని తినాలని ఉందమ్మా నాకు. తింటారు మేడం, తప్పకుండా తింటారు. చాలమ్మా, నువ్వు అన్నావు. ఖచ్చితంగా తింటాననే నమ్మకం నాకు వస్తుంది. తినండి మేడం. తినండి మేడం. నా రోజే నాకు కనపడగానే ముందు దానికి దిష్టి తీయాలమ్మా. ఎండు మిరపకాయలు, ఉప్పు అన్నీ కలిపి బాగా దిష్టి తీస్తాను. ఈ అమ్మని వదిలి ఇంకెప్పుడు వెళ్లకుండా ఉండేలా నా చేతికి తన చేతికి ఇలా గట్టిగా కట్టేస్తాను. ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనివ్వను. మేడం, తినండి మేడం. నా చిట్టి తల్లికి నేనే దగ్గరుండి నలుగు పెట్టి స్నానం చేయిస్తాను, జడ వేస్తాను, పౌడర్ రాస్తాను. అన్ని అన్ని నా చిట్టి తల్లికి సంబంధించినవన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. కానీ ఈ ఆశలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి?